బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఇవాళ ఆటోలు క్యాబ్లు బంద్. తెలంగాణలో ఇవాళ ఆటోలు క్యాబ్లు తిరగట్లేదు. తమ డిమాండ్లు పరిష్కరించాలి అని ఆందోళనకు దిగారు ఆటో క్యాబ్ డ్రైవర్లందరూ. హైదరాబాద్కు రావాలి అని టీఏటీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. కాసేపట్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి భారీ ర్యాలీ తీయబోతున్నారు. కేంద్రం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టంతో పాటు తెలంగాణలో ఫ్రీ బస్సు పథకంతో రోడ్డున పడ్డాము అని ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి లేక బతుకు దుర్భరంగా మారిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈఎంఐలు కట్టలేక చనిపోయే పరిస్థితి వచ్చిందని మనస్తాపానికి గురవుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరుతున్నారు ఆటో సంఘాలు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈరోజు క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు బంద్కు పిలుపునిచ్చారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీగా వెళ్ళబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెట్రేషా అందిస్తారు. పెట్రేషా, ఆందోళన చేస్తున్న క్యాబ్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఏం చెప్తున్నారు? ఇవాళ తెలంగాణలో ఆటోలు క్యాబులు బంద్, ప్రొటెస్ట్ చేస్తామంటున్నారు. ఈ ఈఎంఐలు కట్టలేక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అంటే ఈ ఫ్రీ బస్సెస్ కారణంగా మేము రోడ్డున పడుతున్నాము, కుటుంబాలు పిల్లలను పోషించుకోలేకపోతున్నాము, మాకు ఏ విధంగా ఎలాంటి ఉపాధి కూడా కలిగించలేకపోతున్నారు. అంటే మా అంతలో మేము ఒకవేళ ఇదంతా మేము ఆటోలో ఒకవేళ మేము తీసుకునే నిర్ణయాలు అంటే ఏదైతే ఉందో దాన్ని బట్టి మేము ఖచ్చితంగా ధర్నా చేస్తాం. నెలకి 15,000 ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాలి. ఈఎంఐలు కట్టలేకపోతున్నాం మేము. దీనివల్ల చాలామంది రోడ్డున పడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు కూడా. సుమారుగా తెలంగాణలో 17 నుంచి 18 వరకు ప్రజలు చనిపోయారు అని చెప్పి ఆటో వాళ్ళందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మాత్రం పూర్తిగా హైదరాబాద్ నిండా తెలంగాణలో కూడా ధర్నాలు అయితే జరగబోతున్నాయి. ఆటోలు అందరూ స్ట్రైక్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోకుండా మాకు ఖచ్చితంగా ఈ ఆటోలకు అనేది ఖచ్చితంగా 15,000 రూపాయలు అయితే నెలకి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే అసెంబ్లీని మేము ముట్టడి చేస్తాము. ఖచ్చితంగా ఈ డిమాండ్స్ అనేది మాకు నెరవేర్చాలి. మేము రోడ్డున పడుతున్నాం, ఈఎంఐలు కట్టలేకపోతున్నాం అంటున్నారు. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అసలు మీ ఆటోల పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి బాధలు పడుతున్నారు? ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులు ఫ్రీ చేసి మాకు కారోబార్ లేదు. ఎందుకంటే ముందు మా కేసీఆర్ ఉన్నప్పుడు కారోబార్ మంచిగా ఉండే, ఇప్పుడు కారోబార్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి? మా పిల్లల పరిస్థితి ఏంది? మేము పిల్లలకు చదివిస్తున్నాము, మళ్ళా కిరాయి ఇంట్లో ఉంటున్నాము, ఆటో రెంట్ కట్టాలి, ఎట్లా బతకాలి? మాకు దానికి పరిష్కారం కావాలి. ముఖ్యమంత్రితోటి ఇదే మాట్లాడుతున్నాం మేము, సీఎం తోటి. ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే ఈఎంఐలు కట్టలేకపోతున్నారు, ఇంకా ఆటో కిరాయి కూడా కట్టాల్సి వస్తుంది. చాలామంది ఓన్ ఆటో ఉండదు. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ముందు మీకు ఎంత డబ్బులు వస్తుండే, ఇప్పుడు ఎంత వస్తున్నాయి నెలకి? ఒకప్పుడు అయితే మాకే నెలకి 40,000 అంతా వస్తుంది, సరిపోయింది. ఇప్పుడు అది కూడా రావట్లేదు. రోజుకి 1,000 రూపాయలు కూడా చేయలేకపోతున్నాం. ఇక్కడ పొద్దున్న నుంచి సాయంత్రం 500 చేయాలంటే సాయంత్రం 4-5 అయిపోతుంది ఈ టైంకి వచ్చి. అందులోనే నా ఇంటికి కిరాయి కట్టాలి, నా బండి కిరాయి అదే, నా ఆటోది రోజుకి 300 అద్దె కట్టాలి. ఇక్కడ కారోబార్ లేదు, ఏం లేదు. ఇవ్వండి, ఇప్పటికే నాకు ఫోన్లు చేస్తున్నారు. నాకు నేను అప్పులు ఇచ్చిన వాళ్ళకి నాకు పైసలు ఇవ్వట్లేదు, కారోబార్ అవ్వట్లేదు. ఇంటి మీద వచ్చి గొడవలు ఆడుతున్నాను, నేను ఇవ్వాల్సింది వాళ్ళు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే నేను ఫోన్ బంద్ చేసిన. ఎందుకు? కారోబార్ లేదు. ఇచ్చిన వాళ్ళకి నేను ప్రతి సంవత్సరం బాగా ఇచ్చిన, నెలకి బాగా కట్టిన, చీటీ డబ్బులు అని ఫైనల్ ఇప్పుడే కట్టలేకపోతున్నా. పరిష్కారం ఎలా అంటారు? అంటే ఈ ఫ్రీ బస్సెస్ కారణంగా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అంటున్నారు. అయితే ఫ్రీ బస్సెస్ ఉండాలంటారా, లేకపోతే ఉండకూడదు మేడం? ఫ్రీ బస్సు మా కేసీఆర్ ప్రభుత్వమే మంచిగా ఉండేది. ఇప్పుడేమో ఇతను వచ్చినారు, కాంగ్రెస్ వచ్చినది అప్పటి నుంచి, రేవంత్ రెడ్డి గారు వచ్చినారు అప్పటి నుంచి మాకు ఏమీ లేదు. ఏమన్నారు? ఫస్ట్ నేను ఇంటికి 2,500 ఇస్తానన్నాడు ఆడవాళ్ళకి, అది కూడా ఇవ్వలేదు. ఏమంటున్నారు? ఏమంటే బస్సు ఫ్రీ చేసినా కదా, అదే ఉంది, చేస్తామని చెప్తున్నారు. ఆటో వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఇస్తానన్నారు. 12,000 ఏడే సరిపోతుంది మేడం? మాకు ఈ రోజు నెలకి అంతా అవుతుంది. నెలకి మాకు 30,000-40,000 కావాలి. కిరాయి కట్టుకోవాలి, 10,000 కిరాయి ఉంది, 15,000 బండికి రెంట్ కట్టాలి నెలకి. మళ్ళీ ఇంటికి వచ్చి స్కూల్ పిల్లలు కట్టాలి. నా పిల్లలకి స్కూల్ చదివిస్తున్నా. 3 పిల్లలు ఉన్నారు మేడం. నేను 6 నెలల నుంచి స్కూల్ ఫీజు కూడా కట్టలేదు, పిల్లలకి ఎగ్జామ్లో కూర్చోబెట్టట్లేదు. ఈ కారణం ఉపాధి లేకపోవడం వల్ల చాలా మంది కూడా చనిపోతూ ఉన్నారు. మీ దాంట్లో కూడా ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగిందా? జరిగింది మేడం.
అప్పుల వల్ల జరిగిపోయింది. మొన్న చచ్చిపోయారు మా ఆటో స్టాండ్లో ఇద్దరు చచ్చిపోయారు. ఎట్లాగే అప్పులు చేసి కట్టలేక వచ్చి గొడవలు ఆడడం ఇది చేయడం. ఒక్కరైతే మా స్టాండ్ వాళ్ళు మందు తాగి చచ్చిపోయారు మేడం. ఏం పాయిజన్ తాగి చచ్చిపోయారు. ఏం చేస్తారు మేడం చెప్పండి? అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి మీద గొడవలు ఆడుతున్నారు. అప్పులు కట్టలేకపోతున్నాం, ఏం చేయమంటారు? ఇప్పుడు మీరే రేవంత్ రెడ్డి గారితో చెప్పాలి. మా కేసీఆర్ గారి ప్రభుత్వమే మంచిగా ఉండేది మేడం. అతను ఉంటే మంచిగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆటో డ్రైవర్లు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్, క్యాబ్ డ్రైవర్ల అధ్యక్షుడు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా ఇవాళ ర్యాలీలో పార్టిసిపేట్ చేద్దాం, అందరూ కదిలి రాండి, మన ప్రాబ్లమ్స్ని మనమే పరిష్కరించుకుందాం, మా డిమాండ్స్ అన్నీ నెరవేర్చారు ప్రభుత్వం. ఒకవేళ నెరవేర్చని పక్షాన మేము అసెంబ్లీని, క్యాంప్ ఆఫీస్ని పూర్తిగా అధికారులు ఉన్న ఆఫీసులందరినీ కట్టడి చేస్తాం. ఆటో డ్రైవర్లకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. నెలకి 15,000 ఖచ్చితంగా ఒకవైపు ఈఎంఐలు, ఒకవైపు ఆటోలు, ఇంకోటి వైపు స్కూల్ ఫీజులని మా కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. మా ఓన్ ఆటో స్టాండ్లో ఖచ్చితంగా వారంకి ఒకరు చనిపోతూ ఉన్నారు. మా కళ్ళ ముందు మా స్నేహితులే చనిపోతుంటే చాలా బాధగా ఉంది. ప్రభుత్వం మా పరిస్థితిని పట్టించుకోవాలి. అదేవిధంగా హిట్ అండ్ రన్ గురించి కూడా మేము ప్రొటెస్ట్ చేస్తామని చెప్పి వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేసుకోవడం కూడా జరుగుతుంది. రైట్ బెట్రీషా, తెలంగాణలో ఇవాళ ఆటోలు, క్యాబ్లు బంద్. ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు బంద్ను పాటిస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలి అంటూ ఆందోళనకు దిగారు. యూనియన్ నేతలు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మన ఆటో యూనియన్ నాయకులకు, డ్రైవర్లకు నమస్కారం. రేపు జరగబోయే ఆటో రాష్ట్ర బంద్ కార్యక్రమంలో అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకులు అన్ని జిల్లాలలో సంపూర్ణంగా బంద్ చేసి మీ ప్రాంతాల్లో, టౌన్లలో ర్యాలీలు కూడా అవకాశం ఉంటే చేసి అక్కడ ప్రభుత్వ దృష్టి తగ్గడానికి కూడా అవకాశం ఉంటే కాల్చాలని చెప్పి, నిరసన తెలిపాలని చెప్పి కోరుతున్నా. రెండోది, ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆటో, స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు ప్రత్యేకంగా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు రేపు హాఫ్ డే స్కూల్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సమస్య రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆటో, స్కూల్ వ్యాన్ డ్రైవర్లది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మోటార్ వాహనాల చట్టంతో కూడా రేపు రాబోయే కాలంలో మీకు భారంగా మారబోతుంది. కొంతకాలంగా ఈ ఆన్లైన్ బిజినెస్ ఏదైతే ఓలా, ఊబర్ అయిందో డ్రైవర్లకు ఒకరికొకరికి కమ్యూనికేషన్ తగ్గి సమాచారం పూర్తి స్థాయిలో చేరతలేదు. కాబట్టి దయచేసి రేపు మీరందరూ సమిష్టిగా ఒకరికొకరు చెప్పుకొని రేపు 10 గంటలకు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అందరూ, వ్యాన్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాలింగపల్లికి 10 గంటలకు వచ్చి అక్కడి నుండి ర్యాలీ స్టార్ట్ అయితే నారాయణగూడ వరకు మీరు మీ అన్ని బంద్ చేసుకొని అక్కడికి వచ్చి ర్యాలీని విజయవంతం చేసి మరి ప్రభుత్వం పైన ఒత్తిడికి ఎంతో ఉపయోగపడుతుంది. మీరందరూ భారీ ఎత్తున పాల్గొనాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది ఆటో కార్మికుల జీవన మరణ సమస్య. దందలు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఒకరికొకరం తోడుగా ఉండి వాళ్ళ మనోధైర్యం కల్పించాలంటే ఈ బంద్ సంపూర్ణంగా జరగడం వలన ఆటో కార్మికులు మనోధైర్యంగా ఉంటారు. ప్రభుత్వం కూడా ప్రాబ్లం వీళ్లకు చాలా ఉన్నదని చెప్పి గ్రహించి ఎమ్మెల్యే దిగొచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమ్మె కనుక ఫెయిల్ అయితే డ్రైవర్లుగా మీరే దీన్ని ఫెయిల్ చేసిన వాళ్ళు అవుతారు, ప్రభుత్వం వెనక్కిపోతుంది. కాబట్టి నాయకులుగా మేము చెప్పే విజ్ఞప్తిని మీరు అర్థం చేసుకొని ఈ సమ్మెలో, రేపు జరగబోయే బంద్లో సంపూర్ణంగా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ గా, అదేవిధంగా జేఏసీగా ఇలా ఏఐటీసీ, సిఐటియు, ఐఎఫ్టియు, ఇతర ఇండిపెండెంట్ సంఘాలు పాల్గొంటున్నాయి. కాబట్టి జంట నగరాల్లో ఉన్నటువంటి హైదరాబాదు ఆటో మిత్రులకు ప్రత్యేకించి చెప్తున్నా, దయచేసి మీరందరూ ఇది మీ సమస్యగా, మనందరి సమస్య. మీరు చూస్తున్న రోజు ఆత్మహత్యలు పాల్పడుతుంటే కూడా మీరు పట్టించుకుంటలేరు అనే ఒకటి వస్తుంది. కనుక మీరందరూ మన ఆటో డ్రైవర్లు ఎవరు ఆత్మహత్యలు పాల్పడకుండా ఉండాలంటే ఈ సమ్మె ఎంత విజయవంతంగా జరిగితే అంత మనోధైర్యంతో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా